పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్గా సలార్ పార్ట్ 1 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ తర్వాత ఫ్యాన్స్కి ఎక్కువగా నచ్చిన క్యారెక్టర్ వరదరాజం అన్నర్ది. ఎందుకంటే ఈ పాత్రను అంత అద్భుతంగా చేశారు మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రభాస్ పృథ్వీరాజ్ ఆన్ స్క్రీన్ ఫ్రెండ్షిప్కి అయితే ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఈ సినిమా తర్వాత ఆఫ్ స్క్రీన్లో కూడా వీళ్ళిద్దరూ అంతే గొప్ప స్నేహితులు అయిపోయారు. ఈ విషయాన్ని చాలాసార్లు పృథ్వీరాజ్ కూడా చెప్పారు. అయితే తాజాగా తన కొత్త సినిమా ఆడు జీవితం ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్తో తన స్నేహం గురించి ఇంట్రెస్టింగ్గా కామెంట్స్ చేశారు పృథ్వీరాజ్. అదేంటో తెలుసుకునే ముందు ఇప్పుడే మా టీటీ సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాస్తో సలార్ కోసం కలిసి పనిచేసిన తరువాతే మా స్నేహం మొదలైంది. నిజానికి ప్రభాస్ గురించి మీకు తెలిస్తే తనతో స్నేహం చేయకుండా ఉండడం అసాధ్యం. అతను చాలా స్వీట్, ఎప్పుడు చాలా కూల్గా ఉంటాడు. ప్రభాస్ నుంచి నేను నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే అతను దేశంలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లో ఒకడు. కానీ దాని గురించి అస్సలు పట్టించుకోడు. నిజానికి తన లెవెల్ ఏంటో ప్రభాస్కే తెలీదు అంటూ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. ఇక పృథ్వీరాజ్ గురించి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ కూడా గొప్పగా మాట్లాడాడు. పృథ్వీరాజ్ ఓ డైరెక్టర్, హీరో, రచయిత, సింగర్, ప్రొడ్యూసర్ ఇలా ఎన్నో రంగాల్లో ఆయన టాలెంటెడ్ పర్సన్. మలయాళంలో బిగ్గెస్ట్ స్టార్ అయినప్పటికీ ఎప్పుడు అందరితో చాలా మర్యాదగా మాట్లాడుతూ సింపుల్గా ఉంటారు. ఆయనతో సలార్లో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది అంటూ ప్రభాస్ చెప్పాడు. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ఆడు జీవితం సినిమా ఈ నెల 28న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లో పృథ్వీరాజ్ లుక్ చూసి ఫ్యాన్స్ అవాక్కయ్యారు. దాదాపు 6 ఏళ్ల పాటు దుబాయ్ ఎడారిలో ఈ షూటింగ్ జరిగింది. 90వ దశకంలో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథే ఈ చిత్రం. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తీశారు. బెన్యామిన్ రాసిన గోడ్ డేస్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. పూర్తి స్థాయిలో ఎడారిలో తీసిన తొలి భారతీయ సినిమా ఇదే.